కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్న మోదీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి. యువరాజ్ స్టార్ట్అప్ కాదు, స్టార్ట్ కూడా కాదు. ఉత్తరం దక్షిణంతో దేశానికి నష్టం. కాంగ్రెస్కు 40 సీట్లు రావాలని మోదీ అడుగు చెప్తున్నారు. అంటే ప్రతిపక్షమైన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు? 40 సీట్లు రావాలని ఆరాధిస్తున్నారు. కాబట్టి ఉత్తర దక్షిణం దేశానికి నష్టము, మా పన్నులు మా డబ్బులు ఇదా వాదన. అంటే మానవ శరీరం లాంటిదే దేశము కూడా. రిజర్వేషన్లు నెహ్రూ వ్యతిరేకించారు. నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యము. దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాసు, అంటే ఈ పైప్ లైన్తో వంట గ్యాసు ప్రారంభం చేస్తారంట. సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంటు, వికసిత భారత్ను నిర్మిస్తాము రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ అంటున్నారు అనే మాటలు ఇవి. అంటే ఇక్కడ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు రావాలని కోరుకుంటున్నానని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అంటే ఇది ఎటకారమా, కావాలని చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? మరి మోడీ తర్వాత 40 సీట్లు రావాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యురాలైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కాంగ్రెస్ సీట్లపైన గెలుచుకోగలదా అని ఆమె ఒక తీరు, ఈయన ఒక తీరు ఎద్దేవా చేస్తున్నారు. కాబట్టి ఈ సవాలు విసిరారు. మమతా వాక్యాలపై కూడా 40 సీట్లను కూడా కాంగ్రెస్ దాటలేదని పశ్చిమ బెంగాల్ నుంచి ఆ పార్టీకి ఓ సవాలు వచ్చింది. 40 సీట్లకిన క్రాస్ కావద్దు, అది కాదు అని గిన తృణమూల్ పశ్చిమ బెంగాల్ ఏదైతే మమతా బెనర్జీ గారు గిన అనడం జరిగింది. కాబట్టి ఇది మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు. తెలివి తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని బుధవారం నాడు చెప్పారంట. అంటే కాంగ్రెస్ను విమర్శించడంలో అటు నుంచి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు, ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కాంగ్రెస్ 40 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పడం జరుగుతుంది.